హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో దీనికి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 29 మే వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. 9th మే నుండి 29 మే వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ జూలైలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన మనకు స్టేట్ సర్కిల్ ఇచ్చారు. తర్వాత స్టేట్, తర్వాత లాంగ్వేజ్, ఏ స్టేట్లో ఏ లాంగ్వేజ్ ఉండాలో ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత రిజర్వేషన్ వైజ్, కేటగిరీ వైజ్ ఇక్కడ మనకు పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఇంక్లూడింగ్ మనకు ఇంటర్గ్రేడ్, డబుల్ డిగ్రీ, ఎల్డి. అండ్ మనకు దీనికి సంబంధించిన అనేది ఇక్కడైతే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. మనకు 21 బిలో అయితే ఉండొద్దు. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కానీ, సో దీంట్లో నోటిఫికేషన్లో వాళ్ళు పూర్తిగా అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో మీరైతే దీనికైతే ఎలిజిబుల్ అయ్యి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో మిగతా క్యాండిడేట్స్ వాళ్ళకైతే మనకు ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఎస్బీఐ సంబంధించిన ఇక్కడ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడైతే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఇక్కడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మీరు వచ్చిన తర్వాత స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అయితే చూసుకోండి. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నమాట. ఇక్కడ మీ యొక్క క్యాపిటల్ లెటర్లో ఎస్ఎస్సి మార్క్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా సేమ్ యాస్టిక్ కన్ఫర్మ్ నేమ్ కూడా యాస్టిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మిడిల్ ఉంటే ఇచ్చేసింది, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది దీంట్లో స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ gmail.com సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫుల్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ gmail.com వరకు అయితే మీరు సెలెక్ట్ అయితే ఇక్కడైతే టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఎడిట్ అనేది తర్వాత లేదంటుంది. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే మనకు రిజిస్ట్రేషన్లో ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో మీరు జాగ్రత్త చూసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేసి ఓకే అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా లాగిన్ చేయడానికి అవసరం అయితే ఉంటుంది, మధ్యలో ఏమైనా అప్లికేషన్ స్టక్ అయితే. సో అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఫోటో సిగ్నేచర్ ఎంత కేబీలో అయితే ఉండాలో అంత కేబీలో అయితే అప్లోడ్ చేసేయండి. ఫోటో వచ్చేసి 50 to 100 కేబీలో అయితే అప్లోడ్ చేసేయండి. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వెబ్ కెమెరా ద్వారా అయితే మనం క్యాప్చర్ అయితే లైవ్ ఫోటో అయితే దిగాలి. క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మనకు లైవ్ ఫోటో అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఫోటో అయితే సేవ్ అనేది అయిపోతుంది. అదేవిధంగా మీరు ఫోటో క్యాప్చర్ లైవ్ ఫోటో రాకపోతే ఇక్కడైతే మనకు క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారనమాట. క్యూఆర్ ఇక్కడ మొబైల్ ఫోన్ తీసేసి స్కాన్ చేసేసి మనకు ప్లే స్టోర్ నుండి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి అయితే మీరు ఇన్స్టాల్ చేసేసి అక్కడ లాగిన్ చేసేసి మీరు ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్, ఇక్కడ కన్ఫర్మ్ వ్యాలిడ్ ఫోటో అయితే క్లిక్ చేసేయండి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్, బ్యాక్ లెటర్ అయితే ఉండొద్దు. మీ యొక్క స్టైల్లో అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి అగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే సర్కిల్ ఇక్కడ యూ వాంట్ టు అప్లై ఫర్. సో మీరు ఏ సర్కిల్ పైన అయితే అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నారో మీకు సంబంధించిన నోటిఫికేషన్లో చూసి అక్కడైతే ఆ యొక్క సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే లోకల్ లాంగ్వేజెస్ మనకు ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డూ హ్యావ్ 12th స్టాండర్డ్ 10th 12th స్టాండర్డ్ పైన మీకు సంబంధించిన ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ఉన్నదా అంటున్నారు. సో అంటే మీకు సంబంధించిన 10th లేదా ఇంటర్మీడియట్లో మీ యొక్క సర్టిఫికేట్ సంబంధించిన దానిపైన అనేది స్టడీ ఇక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్లో ఉన్నదా అంటున్నారు. అంటే ఆ యొక్క లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉన్నదా అంటున్నారు. సో ఎస్ అయితే ఉంటే ఎస్ చేయండి. తర్వాత ఇక్కడ కేటగిరీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ దీంట్లో అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. తర్వాత సబ్ క్యాస్ట్ అనేది ఇచ్చేసేయండి, మీకు సంబంధించిన సబ్ క్యాస్ట్ అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన అనేది కన్ఫర్మ్ ఇక్కడ పొజిషన్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత లేకపోతే అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఓబీసీ సర్టిఫికేట్ ఇక్కడైతే సంబంధించిన వాళ్ళకైతే టెక్ అనేది చేసేయండి. క్రిమినల్, నాన్ క్రిమినల్ ఉంటే. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు పర్సనల్ డిసబిలిటీ ఇక్కడ 40% ఎబో ఉంటే పీడబ్ల్యూడీ ఎస్ చేయండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పీడబ్ల్యూడీ సంబంధించింది నో అయితే చేసేయండి. ఒకవేళ ఉంటే ఎస్ అయితే చేయాలన్నమాట చూసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిలీజన్, సో మీరు మైనారిటీ ఇక్కడ అయితే మీకు సంబంధించిన ముస్లిమ్స్, హిందూ కానీ దీంట్లో మెన్షన్ చేసేయండి. మైనారిటీ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఎక్సర్వీస్ మెన్ అంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఇక్కడ కెమికల్ బ్యాంక్ వర్కింగ్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఎస్బీఐ
ఇక్కడ అగ్రికల్ ఎంప్లాయీస్ ఉంటే ఏదైనా బేసిక్ సంబంధించి ఉంటే యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత స్టేట్ బ్యాంక్ సంబంధించిన ఇక్కడ ఎంప్లాయీస్ ఇక్కడ మనకు ఎగ్జిట్ ఆఫీసర్ ఇక్కడ ఉంటే యెస్ అండి. లేకపోతే నో చేసేయండి. తర్వాత ఇయర్లీ ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే యెస్ లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించినది ఇక్కడ సివిల్ సంబంధించిన ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి. యెస్ అయితే చేయండి. లేకపోతే నో చేసేయండి. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ స్టేట్ సంబంధించిన మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. దగ్గర ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకు ఇక్కడైతే ఐడి ప్రూఫ్. సో మీ యొక్క అప్లికేషన్ అండ్ మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది మీరు ఏదైతే ఇస్తున్నారో అదిను మన యొక్క అప్లికేషన్‌లో మన యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఇస్తున్నామో సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఐడి కార్డ్‌లో సేమ్ మ్యాచ్డ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ ఉంటే టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఏదైతే మీకు మ్యాచ్ ఉన్నదో దీంట్లో సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ట్విన్ బ్రదర్ సిస్టర్స్ ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే నో చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అన్‌మ్యారీడా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి. మదర్ నేమ్ యాజ్ టీజ్‌గా ఇచ్చేసేయండి. తర్వాత లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఉంటే ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి. లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత మీ యొక్క స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క పిన్ ఇక్కడ మనకు కరెస్పాండెన్స్ అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముందో టిక్ ఇచ్చేసేయండి. మనకు ఆటోమేటిక్‌గా ఫిలప్ అయితే అయిపోతుంది. ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక జీఎస్టీ అనేది మీరు కరెస్పాండెన్స్ ఇస్తున్నారో, పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారో దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. ఈ విధంగా మనకు ఫీజు అనేది చూపెడుతుంది. ఓబీసీ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు. సో ఇక్కడ అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 30 ఏప్రిల్ వరకు అయితే పాస్ అవుట్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన ఏ స్ట్రీమ్ ఉంటుందో. తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. అండ్ మీరు డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ చేసారో డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. మార్క్స్ పర్సెంటేజ్ మనకు ఏ విధంగా ఉండాలంటే సపోజ్ నాకు ఇక్కడ 78.99 ఈ విధంగా అయితే 59 ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట. సో ఇక్కడైతే 59 ఇచ్చేస్తే నేను డైరెక్ట్‌గా ఎట్లా ఈ విధంగా ఇవ్వాలంటే నేను డైరెక్ట్ ఇక్కడ నాకు 99 ఈ విధంగా వస్తే నేను 79% అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా నాకు మార్క్స్ పర్సెంటేజ్ అయితే వచ్చినాయి. తర్వాత క్లాస్ గ్రేడ్ ఫస్ట్, సెకండ్ అయితే చేసేయండి. తర్వాత ఇంటర్గ్రేడ్ డబుల్ డిగ్రీలో మీరు సంబంధించిన ఆర్ట్స్, సైన్స్ అనేది చేసేయండి. కాలేజ్ నేమ్, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో పాసింగ్ ఇయర్, మంత్, పర్సెంటేజ్, తర్వాత క్లాస్ గ్రేడ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ డూ యూ హావ్ మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ అకాడమీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే మనకు రూరల్ బ్యాంక్ అని సెకండ్ షెడ్యూల్‌లో ఇక్కడ రిజర్వ్ బ్యాంకులు గాని ఏదైనా చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ అనేది 2 ఇయర్స్ అనేది ఇక్కడ కంపల్సరీ అయితే యెస్ చేయాలి. ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఏదైనా బ్యాంక్‌లో 2 ఇయర్స్ చేసి ఉంటే అదైతే కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత మీకు సంబంధించిన పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇక్కడ ఎంప్లాయర్, తర్వాత డెసిగ్నేషన్, తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఇచ్చారో అదైతే మెన్షన్ చేసేయండి. నేచర్ ఆఫ్ డ్యూటీస్ రిజిగ్నేషన్ చేస్తే మీరు లీవింగ్ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మనకు టోటల్ సర్వీస్ అయితే మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకవేళ ప్రెజెంట్ మీరు వర్కింగ్ చేసి ఉంటే ఇక్కడ యెస్ అండి. ఆటోమేటిక్‌గా ఆఫ్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ నో చేస్తే మీకు సంబంధించిన ఎప్పటి నుండి ఎప్పటి వరకు అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇక్కడైతే సంబంధించిన టేకింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఎస్సీ ఇది యెస్ చేసినా, నో చేసినా పర్వాలైతే లేదు. ఇక్కడ నో చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఇది మనకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అన్నమాట. ఇక్కడ మీకు సంబంధించిన ఏ స్టేట్‌లో అయితే ఇవ్వాలనుకుంటారో వాళ్ళు ఇస్తారన్నమాట. ఆ యొక్క స్టేట్ సంబంధించిన స్టేట్ కోడ్ వచ్చేస్తుంది. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది మీకు దగ్గర ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ తెలుగు వచ్చేసి మీకు చదవడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అనేది టైప్ చేయండి. ఇంగ్లీష్ టైప్ చేసేసి చదవడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసి అన్ని క్లారిటీగా చూసుకొని ఇక్కడ వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాడు అస్సలు అయితే ఇవ్వడు. సో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చూసుకోండి. ఇది మనకు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు పేమెంట్ అండ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్తుంది. సో ఇక్కడ అన్ని కరెక్ట్‌గా కనిపిస్తే మీకు ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత అగ్రీ చేసేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి ఓకే అయితే చేసేయండి. అన్ని కట్టుకుంటే తర్వాత ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొస్తుందన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ అయితే ఎంత కేబీలో ఉండాలో ఇక్కడ వాళ్ళు గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ అయితే మనకు దీంట్లో అయితే చూసుకోవచ్చు అన్నమాట. మనకు ఫోటో సిగ్నేచర్ ఆల్రెడీ అయితే ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడైతే చూసుకోవచ్చు.
సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సంబంధించిన ఐడీ ప్రూఫ్ ఏదైతే మీరు ఇచ్చారో ఆ యొక్క ఐడీ ప్రూఫ్ అనేది మనకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడ మనకు ఇచ్చారన్నమాట పీడీఎఫ్ ఫార్మాట్ డాక్యుమెంట్స్ అనేది మనకు ఎంత కేబీలో అయితే ఉండాలో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో, మీకు సంబంధించిన ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి. మ్యాట్రిక్యులేషన్ సర్టిఫికేట్ లేదా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అప్‌లోడ్ చేసేయండి పీడీఎఫ్ ఫార్మాట్‌లో. తర్వాత జాబ్ ప్రొఫైల్ ఇక్కడ సంబంధించిన ఇక్కడ మీరు సర్టిఫైడ్ బై ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ ఎంప్లాయీస్ ఏదైనా ఉంటే అదైతే కంపల్సరీ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేసేయండి. మీకు సంబంధించిన డేటా బయోడేటా ఉంటాయి ఇక్కడ. సో, దానికి సంబంధించిన రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ డిగ్రీకి సంబంధించిన ఇక్కడ రిలవెంట్ మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్ అది ఇచ్చేసేయండి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్, అపాయింట్‌మెంట్ లెటర్, జాబ్ ఆఫర్ లెటర్ అనేది అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఫార్మ్ 16 పీడీఎఫ్ అనేది ఇక్కడైతే మనం అప్‌లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్‌లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మాట్‌లో హ్యాండ్ ఇన్ డిక్లరేషన్ అయితే అప్‌లోడ్ చేయాలి. మనకు ఇక్కడైతే గైడ్‌లైన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మీకు చూపెడతాను. మనకు ఇక్కడైతే ఇక్కడ హ్యాండ్ ఇన్ డిక్లరేషన్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో క్లారిటీ వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ పెన్‌తో అయితే రాయాలి. మనకు 50-100 కేబీస్ అయితే ఉండాలి. మనకు నాట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్ అయితే మనం ఇక్కడైతే టెస్ట్ అయితే ఇవ్వద్దన్నమాట. సో, ఇక్కడైతే మనకు ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్. సో, ఐ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసి ఏ విధంగా రేటింగ్ ఉన్నదో ఆ విధంగా రిక్వైర్డ్ వరకు ఒక వైట్ పేపర్ మీద అయితే రాసేసేయండి. క్యాపిటల్ లెటర్ అయితే రాయకండి. సో, ఆ విధంగా రాసేసి కన్వర్ట్ చేసేసి ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మనకు ఫైనల్ సబ్మిట్ అయితే అడుగుతుంది. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్‌గా అప్‌లోడ్ చేసి ఉంటే ఇక్కడైతే ఓకే చేసేసేయండి. నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్‌కి అయితే తీసుకొస్తుందన్నమాట. ఇక్కడైతే మనం పేమెంట్ అయితే చేయాలి. సో, ఇక్కడ మనం క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకు క్యాప్చర్ అవుపడుతుంది కదా! ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్‌కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వేరే క్యూఆర్, యూపీఐ ద్వారా నుండి చేసుకోవచ్చు. ఒకవేళ కార్డ్స్ ఉంటే మీకు కార్డ్ నెంబర్, ఎక్స్‌పైరీ మంత్, ఇయర్, సీవీ నంబర్, కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి. ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ యూజ్ కోసం. సో, ఈ విధంగా అయితే జాగ్రత్తగా అనేది మీరు స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసి ఎస్‌బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఇక్కడ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో, మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.